చైనా వాళ్ళు రీసెంట్‌గా ఒక అద్భుతం చేశారు. మనిషి స్కల్ పైన ఒక కాయిన్ సైజ్ చిప్ పెట్టేశారు. ఒక వ్యక్తి తనకి 10 సంవత్సరాల క్రితం స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది. 2 చేతులు పనిచేయట్లేదు. మరి అతనికి జీవితం ఎట్లా? ఆ చేతులు పనిచేస్తే ఎట్లా? దానికోసం చైనా వాళ్ళు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అదే ఒక చిప్ అన్నమాట. దాని పేరు నియో న్యూరల్ ఎలక్ట్రానిక్ ఆపర్చునిటీ. ఈ చిప్ ద్వారా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ జరుగుద్ది. ఆ పేషెంట్ బ్రెయిన్‌లో అంటే అతని బ్రెయిన్‌లో ఎటువంటి బ్రెయిన్ సిగ్నల్స్ వస్తాయో అవి కంప్యూటర్ దాకా వెళ్ళి రోబోటిక్ హ్యాండ్స్‌తో అవి వర్క్ అవుతా ఉంటాయన్నమాట. అంటే మన బ్రెయిన్‌లో నాకు ఆ వాటర్ గ్లాస్ కావాలన్నప్పుడు ఆ సిగ్నల్ బ్రెయిన్ సిగ్నల్ కంప్యూటర్ దగ్గరికెళ్ళి రోబో హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ వాటర్ గ్లాస్ అందుకుంటదనమాట. ఇది ఎవరికైతే పారాలిసిస్ వచ్చిందో, ఎవరైతే డిఫరెంట్ లేబుల్డ్ ఉన్నారో, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటదంటున్నారనమాట. ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్టే ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ కూడా. అయితే న్యూరాలింక్ ఓన్లీ క్లినికల్ ట్రయల్స్ మాత్రమే అయిపోయింది. కానీ చైనా వాళ్ళ ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనిషి స్కల్ మీద అంటే మనిషి బ్రెయిన్ దగ్గర ఓపెన్‌గానే కనిపించేటట్టే ఈ కాయిన్ లాంటి చిప్ ఉంటదనమాట. ఇది గనక యూసేజ్‌లోకి వచ్చేస్తే మాత్రం చాలా మందికి ఇది వరం లాంటిది. అయితే భవిష్యత్తులో అసలు మనిషి మైండ్‌లో ఏముంది? మనిషి మైండ్‌లో వస్తున్న అంశాలు, జరుగుతున్న థాట్స్ ఇవన్నీ కూడా బయటికి తెలిసే అవకాశం కూడా ఉంటదనమాట ఇలాంటి చిప్స్ ద్వారా. ఎందుకంటే ఒక్కసారి మనిషి ఎమోషన్స్, మనిషి ఆలోచనలు ఒక చిప్ పసిగట్టగలిగితే మనిషి బ్రెయిన్‌లో న్యూరాన్స్ కానీ, బ్రెయిన్ యొక్క సిగ్నల్స్ కానీ వీటికి సంబంధించి కూడా మనిషి మైండ్‌లో ఏమనుకుంటున్నాడో బయటకు తెలిసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది. అసలు ఇక్కడ ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒకసారి చూద్దాం. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనిషి బ్రెయిన్‌లో చిప్ పెట్టే ప్రాజెక్ట్. అసలు ఈ న్యూరాలింక్‌లో మనిషి బ్రెయిన్‌లో చిప్ పెడతారు. ఆ చిప్ అనేది బ్రెయిన్ సిగ్నల్స్‌ని క్యాచ్ చేసి ఒక కంప్యూటర్‌కో, ఒక డివైజెస్‌కో ఆ మనిషి బ్రెయిన్‌లో ఏం ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తా ఉంటదనమాట. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ చిప్ డిజైన్ చేసిన పరిణామం ఏంటంటే, ఎవరికైతే పారాప్లెజిక్ పేషెంట్స్ ఉంటారో, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ పేషెంట్స్ ఉంటారో, కంప్లీట్ వీల్ చైర్ బేస్డ్ ఉంటారో, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్‌లో ఏం జరుగుతుందో వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా, ఆ చిప్ ద్వారా డివైజెస్ తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అమరుస్తారనమాట. ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్ అని చెప్పి ఇంతకుముందు ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నారు. ఆయనకి 2 ఫింగర్స్ తప్ప బాడీలో ఏం పనిచేయవు. ఆయనకు కూడా ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ ఒకటి పెట్టి ఒక కంప్యూటర్ ఆయనకి ఏం కావాలో అన్నీ చెప్తుంటదంట. ఇలా ఒక మనిషి ఏ పని చేసుకోలేకపోయినా స్వయంగా ఈ చిప్ ద్వారా ఆ మనిషికి సంబంధించిన అంత సమాచారం బయటకు వస్తదనమాట.